BMS Fit 28-day challenge. మనతో పాటు డయాబెటాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ డాక్టర్ శిరీష్ గారు ఉన్నారు. ఎవరైనా సన్నగా ఉన్నారు, వాళ్ళకి HbA1c ఒక 5.7 అట్లా ఉంది, ఫాస్టింగ్ షుగర్ కూడా బానే ఉంది, ఒక 5-10 కిలోలు ఎక్కువ ఉన్నారు, ఏమిటో అన్వెల్ గా ఉన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ అది మనం ఫైనల్ గా డయాగ్నోస్ చేసేది డయాబెటిస్. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? దట్స్ ద రీజన్. అందరికీ ఒక 5 కిలోలో 6 కిలోలో గుప్పెడు ఎక్కువే ఉంటున్నారు. ఇది ఫ్యాట్ బాగా పెరిగిపోతుందండి బాడీలో, లేక ఇంకేం జరుగుతుంది? మన బాడీలో మనం ఏ ఫుడ్ తీసుకున్నా, అంటే పిండి పదార్థాలు లైక్ కార్బోహైడ్రేట్ పిండి పదార్థం, ఈ పిండి పదార్థం మన బాడీలోకి వెళ్ళాక డైజెస్ట్ అయిన తర్వాత అది అల్టిమేట్ గా గ్లూకోజ్ ఎంత వస్తే దానికి సరి సమానంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందా, లేకపోతే దీనికి ఫిక్స్డ్ క్వాంటిటీ ఉండి మనం ఎక్కువ తినేస్తూ ఉంటే అవి ఎలా అయిపోతుందా? మనం తిన్న వెంటనే గ్లూకోజ్ స్పైక్ వస్తుంది. మన ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ అనే సెల్స్ ఉంటాయి, అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది మనం ఫుడ్ స్పైక్ అయినప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతా ఉంటుంది. ఇన్సులిన్ ఓపెన్ చేస్తుంటుంది. అందరూ ఏమనుకుంటారంటే మనం తినేసి నడిచేస్తే సరిపోతుంది, ఏదైనా తినేయచ్చు, ఎంతైనా తినేయచ్చు అని. అలా వర్క్ అవుతుందా మెటబాలిజం? తిన్న వెంటనే వాకింగ్ గురించి మాట్లాడుకుంటే, వాకింగ్ లో మనకు ఓన్లీ 2 మజిల్స్ పనిచేస్తాయి. కాళ్ళల్లో కాఫ్ మజిల్స్ అండ్ ఒకటి హార్ట్. మనం తినే ఫుడ్ ఖర్చు అవ్వాలి అంటే ఓవరాల్ గా బాడీ కూడా. నేను రోజు పని కట్టుకుని ఆ మీటింగ్ ఓన్లీ 1100 క్యాలరీస్ అనుకోండి, వీళ్ళే డెఫినెట్లీ లూజ్ వెయిట్, బికాస్ అలా జరగని పక్షాలు నేను చూశాను. అంటే మనకు ఓన్లీ క్యాలరీ డెఫిషియెంట్ అయితే సరిపోదండి. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అందులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా ఉండాలి. ఇవన్నీ అల్టిమేట్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడున్న మెగా పాండమిక్ అని చెప్పాల్సింది ఏంటంటే, ఎపిడమిక్, పాండమిక్, ఇంకా ఎన్ని పేర్లు పెట్టినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ చేప కింద నీరులో వచ్చేస్తుంది. చాలామందికి HbA1c మామూలుగా ఉంది, బాగుంది, ఫాస్టింగ్ షుగర్ కూడా బాగుంది, హోమా IR ఇంకా ఇతర ఫాస్టింగ్ ఇన్సులిన్ చేస్తే మాత్రం బయటపడిపోతుంది ఈ ప్రాబ్లం. దీనివల్ల వచ్చే 1,00,000 ఇతర ఇష్యూస్ గురించి మాట్లాడబోతున్నాం ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ BMS Fit 28-day ఛాలెంజ్. మనతో పాటు డయాబెటాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ డాక్టర్ శిరీష్ గారు ఉన్నారు. గతంలో శిరీష్ గారు వచ్చి మాట్లాడారు కూడా ఆల్ అబౌట్ వెయిట్ లాస్. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి. సో ఎవరైనా సన్నగా ఉన్నారు, వాళ్ళకి HbA1c ఒక 5.7 అట్లా ఉంది, ఫాస్టింగ్ షుగర్ కూడా బానే ఉంది, ఒక 5-10 కిలోలు ఎక్కువ ఉన్నారు, కానీ ఏమిటో అన్వెల్ గా ఉన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? బేసికల్లీ అది మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ అది మనం ఫైనల్ గా డయాగ్నోస్ చేసేది డయాబెటీస్. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? దట్స్ ద రీజన్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎవరెవరికి ఉండొచ్చు, అది డయాబెటీస్ కి ఎలా కారణం అవ్వచ్చు అనేది మనం ఈరోజు మాట్లాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అందరికీ ఒక 5 కిలోలో 6 కిలోలో ఒక గుప్పెడు ఎక్కువే ఉంటున్నారు. ఎక్కువ అందరూ బ్రాడ్గా ఎక్స్పాండ్ అయిపోతున్నారు. డ్రెస్ సైజులు అయితే అసలు ఇదివరకు ఫిట్ బాడీస్ ఉండేవి, లీన్ బాడీస్ ఉండేవి. ఇది ఫ్యాట్ బాగా పెరిగిపోతుందండి బాడీలో, లేక ఇంకేం జరుగుతుంది? అసలు యాక్చువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి అంటే, మన బాడీలో మనం ఏ ఫుడ్ తీసుకున్నా, అంటే పిండి పదార్థాలు లైక్ కార్బోహైడ్రేట్స్ ఏ ఫామ్లో తీసుకున్నా, ఐదర్ అది గ్లూకోజ్ కానీ, సూక్రోజ్ కానీ, ఫ్రక్టోజ్ కానీ, ఏ ఫామ్ ఆఫ్ పిండి పదార్థం, మనం కార్బోహైడ్రేట్ని పిండి పదార్థం అంటాం. ఈ పిండి పదార్థం మన బాడీలోకి వెళ్ళాక డైజెస్ట్ అయిన తర్వాత అది అల్టిమేట్గా కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్. మన బాడీలో చాలా కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్కి ఎనర్జీ ఓన్లీ గ్లూకోజ్. సో మనం ఏ ఫామ్లో తీసుకున్నా అది అల్టిమేట్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ ఎనర్జీ సెల్స్ ఆ గ్లూకోజ్ని ఎనర్జీ లాగా తీసుకుంటుంది. సో ఈ సెల్స్లోకి గ్లూకోజ్ వెళ్ళాలి అని అంటే మనకు ఒక తాళం చెవి కావాలి. ఆ తాళం చెవియే ఇన్సులిన్. రైట్. ఈ ఇన్సులిన్ తాళం చెవి ఉంటేనే ఈ గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్తుంది, సెల్ దాన్ని యూటిలైజ్ చేసుకొని ఖర్చు చేస్తుంది. సో ఇప్పుడు ఒక చాలా ఆబ్వియస్లీ మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి, ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది గ్లూకోజ్ ఎంత వస్తే దానికి సరి సమానంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందా, లేకపోతే దీనికి ఫిక్స్డ్ క్వాంటిటీ ఉండి మనం ఎక్కువ తినేస్తూ ఉంటే అవి ఎలా అయిపోతుందా? మామూలుగా మన బాడీ రెస్పాన్స్ ఏంటంటే, గ్లూకోజ్ స్పైక్, మనం తిన్న వెంటనే గ్లూకోజ్ స్పైక్ వస్తుంది. మన ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనే సెల్స్ ఉంటాయి, అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది మనం ఫుడ్ స్పైక్ అయినప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్సులిన్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఓపెన్ చేస్తుంటుంది, ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళి ఖర్చు అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎందుకు ఇలా అవుతుంది? ఏమవుతుంది అంటే, ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఆ ఏదైతే సెల్స్ ఉందో అది రెసిస్టెంట్ అయిపోతుంది. ఎలా రెసిస్టెన్స్ అవుతుంది అంటే, ఆ రిసెప్టార్స్ ఇబ్బందుల్లో పడడం వల్ల ఈ ఇన్సులిన్ కీ అనేది వెళ్ళి అది ఓపెన్ చేయలేకపోతుంది. అట్లా అని చెప్పి గ్లూకోజ్ బ్లడ్లో హై ఉంటుంది, ప్యాంక్రియాస్కి సిగ్నల్ వెళ్తుంది, ఇన్సులిన్ సరిపోవట్లేదు. సో కంటిన్యూస్గా ఇన్సులిన్
పెరుగుతూ ఉంటుంది. గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది, కానీ ఈ ఇన్సులిన్ అనేది పని చేయలేకపోతుంది. అది. దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓ ఇన్సులిన్ పని చేయలేకపోవడం, పని చేయలేదు ప్రొడ్యూస్ కాలేకపోవడం కాదు, కాదు, పని చేయలేకపోతుంది, అవును. మ్యాచ్ చేయలేకపోతుంది మనం ఇచ్చే కుప్పలు తెప్పలు గ్లూకోజ్కి. గ్లూకోజ్ని మ్యాచ్ చేయలేకపోతుంది, సెల్స్ యూటిలైజ్ చేయలేకపోతున్నాయి. ఓహో, సెల్స్లోకి పంపించలేకపోతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఆ గ్లూకోజ్ అంతా వెళ్ళి? ఆ గ్లూకోజ్ ఇప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వరకు ఆ గ్లూకోజ్ వాడుకుంటాం. వెన్ వాడుకోలేకపోతే ఈ గ్లూకోజ్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాటీ లివర్గా కూడా వస్తుంది. ఫ్యాట్ ఎక్కడికి వెళ్తుంది? గ్లూకోజ్ మళ్ళీ లివర్లోకి వెళ్ళి గ్లైకోజన్ స్టోరేజ్ అవుతుంది. అదంతా ఫ్యాట్ మళ్ళీ అడిపోసిస్ సైడ్స్కి వెళ్ళేసి అక్కడ ఫ్యాట్ స్టోరేజ్ అయ్యి సో మన సెంట్రల్ ఒబేసిటీ, మనం అంతా ఒబేస్గా మారడానికి రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. రైట్. మీరు మీ కెరియర్లో యాజ్ ఎ డాక్టర్ చాలా మందిని చూసుంటారు. ఎంత కాలంలో ఈ డ్యామేజ్ జరిగిపోతుందండి? ఇన్ మ్యాటర్ ఆఫ్ మంత్స్ అంటారా, వీక్సా, ఇట్ టేక్స్ ఇయర్సా ఫర్ ద బాడీ టు యాక్చువల్లీ షిఫ్ట్ మెటబాలిక్ ఇది? ఇట్ ఈస్ ఎ క్రానిక్ డిసీజ్ అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ నాట్ అన్ అక్యూట్ కండిషన్, ఇట్ ఈస్ ఎ క్రానిక్ కండిషన్. మన బాడీలో కొన్ని సంవత్సరాల వరకు పెరిగిపోయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అల్టిమేట్ రిజల్టే డయాబెటీస్ అండ్ దీస్ మెటబాలిక్ డిజార్డర్స్. అందులో భాగం మనకి ఇప్పుడు డయాబెటీస్ మెల్లిటస్, ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ, ఇవన్నిటికీ మూల కారణం ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. డాక్టర్ శిరీష్, చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ఇప్పుడు BMS ఫిట్ 28 డే ఛాలెంజ్ మీరు చూశారు, Yes. అండ్ చాలా మంది పేషెంట్స్ రిపోర్ట్స్ మీరు కూడా చూసుంటారు. అంటే ఈ వీళ్ళకి ఏ ప్రోగ్రామ్ కరెక్ట్, ఎంత క్యాలరీస్ ఇవ్వాలని మీరు కూడా ఒక ఆలోచనతో వాళ్ళకి గైడ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ డయాబెటిక్. సో అందరూ ఏమనుకుంటారంటే, మనం తినేసి నడిచేస్తే సరిపోతుంది, ఏదైనా తినేయచ్చు, ఎంతైనా తినేయచ్చు అని. అలా వర్క్ అవుతున్న మెటబాలిజం మాట్లాడుకోవాలంటే మనం తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేయాలి అంటాం. అంటే వాకింగ్ గురించి మాట్లాడుకుంటే వాకింగ్లో మనకు ఓన్లీ 2 మజిల్సే పనిచేస్తాయి. కాళ్ళల్లో కాఫ్ మజిల్స్ అండ్ ఒకటి హార్ట్. యాక్చువల్లీ మనం తినే ఫుడ్ ఖర్చు అవ్వాలి అంటే ఓవరాల్గా బాడీ కూడా మనకి సపోర్ట్ చేయాలి. ఆ ఎనర్జీని బ్రేక్ డౌన్ చేయడానికి, మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి మన బాడీ అంత ఎక్సర్సైజ్ చేయాలి. సో అదే మనం ఈ BMS ఫిట్లో చేస్తాము. నాట్ ఓన్లీ అంటే ఎట్లా అంటే మన హౌస్ని మొత్తం లైటింగ్ చేసుకోవాలి, నాట్ ఓన్లీ ద 1 or 2 రూమ్స్. అది మొత్తం అంత లైట్ చేయాలంటే, పొద్దునే నేను వర్కౌట్ తర్వాత మన ఇన్స్ట్రక్టర్ రాహుల్ గారిని అడిగాను, రాహుల్ నేను ఇవాళ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసి ఉంటాను, 15 నిమిషాలే కదా నేను చేసింది అని. హీ సెడ్ ప్రాబబ్లీ అరౌండ్ 150. ఫ్రాంక్లీ చెప్పాలంటే మీరు ఇంకొంచెం చేస్తే ఒక 250 క్యాలరీస్ వరకు మీరు బర్న్ చేయగలిగితే ఇంత ఫాస్ట్ షార్ట్ స్పాన్లో మీకు ఇంకా బాగుంటుంది వెయిట్ లాస్ అని చెప్పారు. అవునండి. బట్ నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, క్యాలరీ డెఫిసిట్లో మాత్రం ఉంటే ఎవ్రీడే విల్ దట్ యాక్చువల్లీ లీడ్ యూ టు వెయిట్ లాస్? ఫర్ ఎగ్జాంపుల్, నా బాడీకి 1600 క్యాలరీస్ కావాలనుకోండి, నేను రోజు పని కట్టుకుని ఐ మీటింగ్ ఓన్లీ 1100 క్యాలరీస్ అనుకోండి, విల్ ఐ ఆటోమేటిక్లీ డెఫినెట్లీ లూజ్ వెయిట్? బికాస్ అలా జరగని పక్షాలు నేను చూశాను. అంటే మనకు ఓన్లీ క్యాలరీ డెఫిషియెంట్ అయితే సరిపోదండి, ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ మన ఫుడ్లో ఉండాలి. లైక్ వీ నీడ్ నాట్ టు చేంజ్ ద ఫుడ్, వీ నీడ్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఫుడ్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఫుడ్ అంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అందులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, అండ్ అట్లనే ఫ్యాట్స్ కూడా ఉండాలి. ఇవన్నీ అల్టిమేట్గా క్యాలరీస్ లాగా కన్వర్ట్ అవుతాయి. రైట్. లైక్ ఎట్లా అంటే ఒక 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్, 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ 449గా క్యాలరీస్ సప్లై చేస్తుంది. అంటే 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ 4 క్యాలరీస్, 4 క్యాలరీస్, ప్రోటీన్ 4 క్యాలరీస్ అండ్ ఫ్యాట్ ఫ్యాట్ is 9 9 క్యాలరీస్. calories. చాలా మంది చాలా రకాల క్రాష్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. 5 days ఓన్లీ వాటర్, 5 days నేను వాటర్ తాగుతా, ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. దే డూ లూజ్ వెయిట్, బట్ ఏమిటో అది సస్టైనబుల్గా అనిపించదు. సో మీరేమంటారు డాక్టర్ శిరీష్? BMS ఫిట్లో మనం ఏం చేస్తామంటే మీ బాడీ రెస్పాన్స్ని మేము దాన్ని కరెక్ట్ చేస్తాము. సో మీరు వాటర్ తీసుకుంటారు, కొందరు ఇట్లా తీసుకున్న వాళ్ళకి డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంది. అందరికీ సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉండవు. సో ఒకరి బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్ తీసుకున్నాం, నార్మల్ పేషెంట్ తీసుకున్నాం. నార్మల్ పేషెంట్ ఓన్లీ మ్యాంగోస్ తిన్నారు, అతను టైం బీయింగ్ వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ అదే డయాబెటిక్ పేషెంట్ ఆ మ్యాంగోస్ తీసుకోవడం వల్ల అది ఇంకోలా కన్వర్ట్ అయ్యి అది డయాబెటీస్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసి కస్టమైజ్డ్గా ఉంది Customized. కాబట్టి BMS ఫిట్ 28 daysలో పీపుల్ ఆర్ లూజింగ్ వెయిట్. మీరు చూసి ఆర్ యూ సర్ప్రైజ్డ్? అంటే అట్ ద వే పీపుల్ లూజ్ వెయిట్, మీరు ఏమంటారు యాజ్ అ డయాబెటాలజిస్ట్ డాక్టర్ గారు? అంటే రిజల్ట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో సర్ప్రైజ్ కంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండి. ఎందుకంటే సో వాళ్ళ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ వెయిట్ లాస్ తగ్గించుకోగలుగుతున్నారు, వాళ్ళ డైలీ రొటీన్స్లో వాళ్ళ ఎంతూజియాజంగా. సో 10% ఆఫ్ వెయిట్ లాస్ అయితే ద మెంటల్ స్ట్రెస్ విల్ బీ డిక్రీస్డ్ మోర్.
అవునా? చాలా డిక్రీజ్ అవుతాయి. 10% ఆఫ్ మన వెయిట్ లాస్ అయితేనే అవర్ బాడీ మెటబాలిజం, అవర్ మైండ్ ఆల్ విల్ బి చేంజింగ్. అన్ని చేంజ్ అయిపోతాయి. అన్నీ చేంజ్ అయిపోతే ఫ్రెష్గా కనిపిస్తారు, ఎంతూజియాస్టిక్గా ఉంటారు. నేను ఐఎమ్ ద ఫస్ట్ సిట్టింగ్ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్, బికాస్ ఐ ఫీల్ ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ ఆల్సో బాడీ ఫంక్షన్, నిద్ర బాగా పడుతుందండి. ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి నిద్ర కూడా ప్రాబ్లం అవుతుందండి. డెఫినెట్లీ అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెల్లిమెల్లిగా ఒబెసిటీకి తీసుకొస్తుంది. ఒబెసిటీ పెరుగుతున్న కొద్దీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలోకి వెళ్ళిపోతారు. సో నిద్ర కూడా సరిగా పట్టదు. అవును. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకొక చిన్నది, ఇప్పుడు చిన్న చిన్న డైలీ ఫంక్షనింగ్లో చాలా మందికి ఆ 5-10 కిలోలు ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసపడతారు. అది అండర్లయింగ్ డిజీజ్ని మనం సూచిస్తుంది అది. అవును. ఏమిటి మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో రైట్. మామూలుగా అయితే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవచ్చు జనరల్గా పీపుల్లో తెలుసుకోవాలనుకుంటే, మెల్లిగా మెడ వెనకాల అంతా బ్లాకెనింగ్ అవుతూ ఉంటుంది. కొందరికి చంకలో అవుతుంది, కొందరికి గ్రాయిన్స్లో అవుతుంది, ఇంకొందరికి స్కిన్ ట్యాగ్స్ కూడా వస్తుంటాయి. సో ఇది మనకు అంటే మన బాడీ అద్దంలో చూసుకున్నప్పుడు ఈ పులుపులు రావడం, ఏంటి మెడ వెనకాల మెడ మీద నల్లటి నల్లగా. లైన్స్ రావడం, వాటితో పాటు అకాంతిస్, దాన్నే అకాంతోసిస్ నెగ్రికాన్స్ అంటాం మనం. అదే నెగ్రికాన్స్ అంటారు. దాని క్రీములు రాసి తగ్గదు అది. క్రీములు కాదండి, దాని బేసిక్ బ్యాక్ ప్రాబ్లము ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్ని తగ్గిస్తే అల్టిమేట్గా ఇవి కూడా తగ్గిపోతాయి. వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా కొంత ఆన్సర్ దొరుకుతుందండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తే. అవునండి, డెఫినెట్లీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్కు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి రీజన్ ఏంటంటే లైపోజెనసిస్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ సెల్స్లో బాడీ ఎక్కువ అయిపోయిన కొద్దీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంటుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కువైన కొద్దీ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతుంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వెళ్ళి మన ఆటో ఇమ్యూనిటీకి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అవ్వచ్చు. చాలామంది డాక్టర్ శిరీష్ వెయిట్ లాస్ అవ్వాలని తెలిసినా కూడా కొంత పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. లేదు కొంత ఈ ఏజ్కి పర్వాలేదులే, 40-45 దాటిపోయాయి కదా, 45 ఇయర్స్కి కొంచెం వస్తుంది కదా, వెయిట్ వస్తుంది కదా, మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా అని ఊరుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు ఇవాళ మీరు? డెఫినెట్లీ ఐడియల్ వెయిట్ ఏజ్తో ఉండదండి. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గించుకోవడం కాకుండా మనం ఏజ్తో పాటు డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది నా సజెషన్. లైఫ్ లాంగ్ మనం ఇంకా అన్నము చపాతీలు ఇవన్నీ మానేయాలా డాక్టర్ శిరీష్? దిగులేస్తుంది చాలా మందికి. ఇప్పుడు ఆవకాయ సీజన్, మంచి అన్నం పెట్టుకుని ఒక ముద్ద ఆవకాయ అన్నం తినాలండి పప్పు వేసుకుని. వాళ్ళకి ఏం చెప్తారు? మనం ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ మన రొటీన్స్, ఇట్లాంటి సీజన్స్లో మనకు మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి. ఆ టైంలో మనం కొంచెం అదర్ డైట్స్ కంట్రోల్ చేసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచుకుంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక యావరేజ్ అడల్ట్కి ఎన్ని క్యాలరీస్ రోజుకి జస్ట్ బేస్ మెటాబలిజం ఫంక్షన్ అవ్వడానికి 2000 to 2400 కిలో క్యాలరీస్ అవసరం పడుతుంది. అంత అవసరం? 2400 అండి? అవునండి. బట్ మనం తినే క్యాలరీస్ అంతకంటే తక్కువే ఉంటాయి కదా, మరి వెయిట్ ఎందుకు వస్తారు? సో మనం ఏది తిన్నా మనము అతిగా తినకూడదు. అది మనం ఎక్కువ అతిగా తింటున్నాము. మన బాడీకి కావాల్సినంత గ్లూకోజ్ కాకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇచ్చేయడం వల్ల మనకి అన్ని సమస్యలు వస్తుంది. ఓకే. సో కార్బోహైడ్రేట్ని నియంత్రించడం అది ఒక ఇట్స్ గ్రౌండ్ రూల్ ఫర్ ఆల్ కన్సర్న్డ్. అది మీరు చూసిన అద్భుతమైన సక్సెస్ స్టోరీస్ ఒకటి రెండు చెప్పండి డాక్టర్ శిరీష్. బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్. 28 మనం ఎన్రోల్ చేసుకునే కొందరు వెయిట్ లాస్ కోసం వస్తారు. అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేసుకున్నప్పుడు హోమో-ఐఆర్ చెక్ చేస్తామండి. హోమో-ఐఆర్ హై ఉన్న వాళ్ళకి 28 డేస్ ఛాలెంజ్ తర్వాత వాళ్ళ వెయిట్ లాస్తో పాటు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గించి హోమో-ఐఆర్ కూడా తగ్గించేస్తుంది. అట్లాంటి సక్సెస్ఫుల్ కేసెస్ లాస్ట్ మంత్లో చూసాం. ఓకే. అండ్ హోమో-ఐఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి అలాగే వాళ్ళకి అంటే వెయిట్ లాస్ ఎన్ని కిలోలు తగ్గినట్టు మీరు చూసారు? ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా పర్ మంత్ 5 కిలో క్యాలరీస్, 5 to 6 kgs వరకు తగ్గుతున్నారు అందరూ. అవునండి. అండ్ ఇది వాటర్ లాస్ కాదు, రియల్ ఫ్యాట్ లాస్. రియల్ ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్ అయిపోయిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే టు గెయిన్ బ్యాక్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ అంటే ఒక 4 రోజులు 5 రోజుల్లో రాదు. యూ హ్యావ్ టు అగైన్ చాలా తప్పులు చేస్తేనే ఆ ఫ్యాట్ వెనక్కి వస్తుంది. కాబట్టి మనం ఈజీగా ఆ ఫ్యాట్ వచ్చేస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. వేరాజ్ ఇతర వెయిట్ లాస్ ప్లాన్స్లో మనం చూస్తాం, లూజ్ అయిన వెయిట్ జర్రని వెనక్కి వచ్చేస్తుంది, మొంజారోతో కూడా. అవునండి. సో మీరు GLP-1 మాడ్యులేటర్స్ని ఏమంటారు? హౌ డూ యూ కంపేర్ టు బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్? సో GLP-1 ఇస్తున్నప్పుడు మనం అది వెయిట్ లాస్ అవుతుంది. అది టెంపరీగా మనం ఇంజెక్షన్ ద్వారా మనం వెయిట్ లాస్ చేస్తాం. అక్కడ ఏంటి డైట్ ఎక్సర్సైజ్ లాంటివి ఏమీ ఉండదు. జస్ట్ బై ద మెడికేషన్ ఓన్లీ అది తగ్గిస్తాం. బిఎంఎస్ ఫిట్కి దానికి తేడా ఏంటంటే బిఎంఎస్ ఫిట్ విల్ ఆల్టర్ యువర్ మెటబాలిజం, ఆల్టర్ యువర్ మైండ్ సెట్ టువర్డ్స్ వెయిట్ లాస్. అక్కడ మన మైండ్ సెట్ని ఎక్స్పెక్ట్ చేయలేము, ఇక్కడ మన మైండ్ సెట్ని ట్రైన్ చేస్తాం. అది సో ప్రధానమైన తేడా అదే, ప్రధానమైన విషయం అదే.
సో మా ప్రేక్షకులకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి పోస్ట్పోన్ చేయకూడదు, తప్పకుండా వెంటనే మీరు మీ వెయిట్ని మీ చేతుల్లో తీసుకోవడానికి చెప్పడానికి మీ మెసేజ్ ఏంటి డాక్టర్ శిరీష్ ఇవాళ? సో అండర్లయింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా మందిలో ఉంటాయి. సో మనకు కూడా ఉందా లేదా మనం చెక్ చేసుకొని, ఒకవేళ అది ఉండుంటే మనం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇప్పుడే మనం బ్రేక్ చేసుకుంటే కలిగితే ఫ్యూచర్లో మనకి డయాబెటీస్, హైపర్టెన్సివ్ అండ్ మెటబాలిక్ డిసార్డర్స్ లాంటివి మనం దూరంగా ఉండొచ్చు. విద్యాబాలన్ లాంటి నటీమణులు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తిన్నా నేను, ఇన్ఫ్లమేషన్ తగ్గింది బాడీలో అన్నారు. వాట్ ఈస్ దిస్ ఇన్ఫ్లమేషన్? ఎక్కువ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు, కార్బోహైడ్రేట్ కానీ ఎక్కువ క్యాలరీస్ అవన్నీ తీసుకున్నప్పుడు కానీ మన బాడీ ఏం చేస్తుందంటే ఫ్యాట్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. అధిక ఫ్యాట్ స్టోరేజ్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే వెళ్ళి మల్టిపుల్ రిసెప్టార్స్ని డిస్ట్రాయ్ చేస్తుంటాయి. ఇన్సులిన్ రిసెప్టార్స్ డిస్ట్రాయ్ చేసినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇంకా వేరే ఏదైనా థైరాయిడ్ రిసెప్టార్స్ బ్రేక్ చేసినప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. అదే మన ఫర్టైల్ ఉమెన్లో వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఇన్ఫర్టిలిటీ రీజన్ కావచ్చు. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది వివిధ రకాలుగా మనకు బయటికి వస్తుంది. అండ్ అది అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి? మన బిఎంఎస్ ఫిట్లో జాయిన్ అవుతుంది. 3 విషయాలు బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్లో మీరు యాజ్ అ మెడికల్ ప్రొఫెషనల్, యాజ్ అ డాక్టర్ మీరు ఎండోర్స్ చేసి చాలా నచ్చిన విషయాలు ఏంటండి? మొదటిగా చూసుకుంటే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి. సో ఒక డైటీషియన్, ఒక డాక్టర్ అండ్ ఒక ట్రైనర్, ఈ ముగ్గురు ఇంటిగ్రేటెడ్గా వర్క్ చేసి వెయిట్ లాస్ చేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు ఏదన్నా మెడికల్ డిజార్డర్ ఉండుంటే దాన్ని తగ్గియడానికి, కంట్రోల్లో పెట్టుకోవడానికి వాడతాం. ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ కంట్రోల్లోకి తీసుకురావడం, హైపర్ ట్రైగ్లిసరైడిమియా, హైపర్ లిపిడిమియా ఉన్న వాళ్ళకి కంట్రోల్లోకి తీసుకురావడం, లైక్ ఎనీ హైపర్ యూరిసిమియా ఉన్న వాళ్ళని వీళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడం సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ రిజల్ట్ ఓరియంటెడ్, అన్ని రిజల్ట్ డ్రివెన్ చేస్తున్నాం. సో రిజల్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఆ గోల్ నుంచి బ్యాక్వర్డ్ వర్క్ చేయడం ఇస్ అ థ్రిల్ ఎస్. అండ్ అడ్వెంచర్ అండ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అడ్వెంచర్ అని చెప్పాలి చూసేసే వాళ్ళకి. సో డాక్టర్ శిరీష్, ఐ థింక్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక 3 ఫుడ్స్ చెప్తాను, వాటి గురించి మ్యాక్రోస్, వాటి అనాలిసిస్ చేద్దాం మనం. అందరికీ చాలా ఇష్టం అండి, పొద్దునే తింటాం. ఉదాహరణకి పెసరట్టు చాలా హెల్దీ బికాజ్ ఇట్ హ్యాస్ ఘీ విచ్ ఇస్ వెరీ హెల్దీ. పెసరట్ ఇస్ మూంగ్ చాలా మంచి ప్రోటీన్, దానిలో B12 ఇంకా రకరకాల ఏవో అంటే న్యూట్రియంట్స్ ఉంటాయంటారు. మీ అభిప్రాయం ఏంటి? సో పెసరట్టు విత్ ఘీ అనేది చాలా మంచి గుడ్ ఫుడ్. సో వెయిట్ లాస్కి అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకలా అంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి, ప్లస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ మంచి ఫ్యాట్ కూడా ఇస్తున్నాం ఘీ ద్వారా. ఘీ చాలా మంచిదండి. చాలా మంచిదండి. ఓకే. సో సో మన డైట్లో ఘీ పోర్షన్ ఉండడం చాలా మంచిది. ఫ్యాట్ అనేది మినిమం క్వాంటిటీలో పెడతాం. ఫ్యాట్లెస్ డైట్లో వచ్చే వెయిట్ లాస్ కంటే మినిమం క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ ఉన్న డైట్లో వెయిట్ లాస్ చాలా ఎక్కువ వస్తుంది. ఆలు పోహా అది ఫుల్ ఆఫ్ హై కార్బోహైడ్రేట్ మీల్ అండి, దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. పూరి చోలే ప్రోటీనియస్ ఫుడ్, కానీ పూరి ఈజ్ ఏ ఆయిలీ ఫుడ్ అండ్ హై క్యాలరీ అండ్ విత్ మ్యాక్సిమం కార్బోహైడ్రేట్ మీల్ అండి. సో దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఫైనలీ బ్రెడ్ ఆమ్లెట్లో మనకు మంచి ఫుడ్, కానీ బ్రెడ్ విచ్ ఇస్ బేక్డ్ ఫ్రమ్ మైదా, ఇట్స్ లైక్ ఏ నేకెడ్ షుగర్, అది కూడా నాట్ అవాయిడ్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆమ్లెట్ విత్ వెజిటబుల్స్ ఇస్ బెటర్. ఆమ్లెట్ విత్ వెజిటబుల్స్ చాలా బెటర్. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, నైట్ ప్రోటీన్ ఉంటుంది, మినిమం కార్బోహైడ్రేట్. సో డాక్టర్ శిరీష్, బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్లో ఫ్యాట్ అడిక్వేట్గా తీసుకోవాలని ఇన్సిస్ట్ చేస్తారు. ఒక డయట్లో ఫ్యాట్ ఎందుకు ఇంపార్టెంట్? బికాజ్ అన్ని ఇందులో ఆయిల్ లేదని చెప్పి నాన్ స్టిక్ ప్యాన్ మీద అస్సలు ఇట్లా వేస్తే దోశ వచ్చేస్తున్న ప్లేట్లోకి ఆయిల్ అస్సలు అవసరం లేదని హైప్ చేస్తారు అందరూ. సో మీరేమంటారు? మన ఐడియల్ డైట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా ఉండాలి. ఎందుకు అని అంటే మనం తీసుకునే ఫ్యాట్ సటైటీని తీసుకొస్తుంది. అంటే మనకు అంటే ఫ్యాట్ ఫుడ్లో ఉండి వితౌట్ ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ పోర్షన్ ఆఫ్ తీసుకుంటాము, ఫ్యాట్లో ఉన్నది తక్కువ పోర్షన్ ఫుడ్ తీసుకుంటాం. సటైటీ ఫస్ట్ తీసుకొస్తుంది. సెకండ్, షుగర్స్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ ఫ్యాట్ ఫిజికల్ బ్యారియర్గా మన అబ్జార్ప్షన్ అవుతుంది కదా గట్లో, అదొక ఫ్యాట్ ఒక ఫిజికల్ బ్యారియర్గా కూడా అవుతుంది. గ్లూకోజ్ పైకింగ్ రాదు, గ్లూకోజ్ స్లోగా అబ్జార్ప్షన్ అవుతుంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మన ఫ్యాట్ బాడీకి హార్మోన్స్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద హార్మోన్స్ ఆర్ ఫ్రమ్ ఫ్యాట్స్. సో ఆ ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఐడియల్ వెయిట్లో ఉండాలంటే మనం బ్యాలెన్స్డ్ హార్మోనల్ బ్యాలెన్స్లో ఉండాలి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు మన వెయిట్ తగ్గుతున్న కొద్దీ మనం మజిల్ని కూడా లూజ్ అవుతాం.
ఆ మజిల్ని లూజ్ అవ్వకుండా ఈ ఫ్యాట్ అనేది ఆపుతుంటుంది. సో ఆపుతుంది. ప్రోటీన్ మనం ఎక్కువ ఫ్యాట్ ఇస్తే ప్రోటీన్ యూజ్ అవ్వదు. ప్రోటీన్ యూసేజ్ని ఆపేసి మజిల్ వేస్టింగ్ని ఆపేస్తాం. సో అలాగా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది పనిచేయడానికి. Yes, ma'am. బట్ ఇన్ఫ్యాక్ట్ GLP-1 ఫేస్ అని ఒకటి వచ్చేసింది. అవునండి. GLP-1 తీసుకుంటున్న వాళ్ళకి, అంటే మనకి ఇంజెక్షన్లు తీసుకుని వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళకి మొహం అంత పీక్కుపోతుంది, సార్కోపీనియా చాలా వస్తుంది. సో వాళ్ళకి ఏమైనా BMS Fit 28 Day ఛాలెంజ్లో గైడెన్స్ ఉందా? డెఫినెట్లీ అండి. వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ హూ ఆర్ డీలింగ్ విత్ GLP-1 టేకింగ్ అండ్ ఆల్సో విత్ VMS Fit. సో అది లేకుండా కూడా వెయిట్ లాస్ అవుతారు, అది అది పెట్టుకుని వెయిట్ లాస్ అవ్వాలంటే కూడా చేయొచ్చు. చేయొచ్చు. అది ఎక్కువ వెయిట్ చేస్తే అంటే బాడీలో డైట్ ద్వారానే కాకుండా మెడికేషన్ ద్వారా కూడా ఇచ్చేసి మీ వెయిట్ లాస్ని ఇంకా ఫాస్టన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్. అండ్ అన్నీ కూడా డాక్టర్ గారు, మీరు డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి వేరే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే GLP-1 లాంటిది తీసుకున్నప్పుడు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి వీ కెన్ అడ్రస్. అది మరి లైఫ్ రిస్క్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అంటే డ్రాస్టిక్ గా ఉండవు. ఉండవు. బట్ ఐడియల్ ఈస్ త్రూ ఎక్సర్సైజ్ అండ్ డైట్. అండ్ ఇంకోటి అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు, చాలా మంది షార్ట్ కట్ కదా ఇంజెక్షన్ తీసేసుకుని తగ్గిపోదాం, ఇంజెక్షన్ తీసుకుని కూడా అన్హెల్దీ హ్యాబిట్స్లో ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే ఇట్ డజంట్ ఆల్టర్ ఎనీథింగ్. ఎస్. ఏదో తగ్గితే కొంచెం వెయిట్ తగ్గచ్చు కానీ దానివల్ల ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందరూ వర్కౌట్ చేయాలి, అందరూ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, అందరూ కాప్స్ తగ్గించాలి. ఇది మస్ట్ అండి. యూనివర్సల్. GLP-1 తీసుకున్నప్పుడు మనం డెఫినెట్లీగా వెయిట్ లాస్ అవుతాము. మనం అది ఇంక్రీజింగ్ డోసెస్ డిక్రీజింగ్ డోసెస్లో చేసేస్తాము. వన్స్ వి స్టాప్, ఇఫ్ వీ డజంట్ చేంజ్ అవర్ డైట్ అండ్ వీ డజంట్ ఫాలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, దెన్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. సో ఈ BMS Fitలో మనం ఏం చేస్తామంటే మీ డైట్తో పాటు మీ ఎక్సర్సైజ్ అండ్ హోల్ మీ బాడీ మెటబాలిజాన్ని సెట్ చేస్తాం. సో అదే కంప్లీట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. రైట్. సో మెటబాలిక్ రీసెట్ కావాలనుకుంటుంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్ కాల్ చేయండి, తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. అండ్ నమ్మకంతో 1 month మీరు ఎన్రోల్ అయ్యి మీకు వెయిట్ లాస్ లేకపోతే మీ మనీ బ్యాక్ అని గ్యారంటీ ఇస్తారు. బట్ మీరు కమిట్మెంట్తో సిన్సియరిటీతో చేయాలన్నమాట ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ డాక్టర్ శిరీష్. థ్యాంక్ యూ అండి.